నాసురకమైన నల్ల నువ్వులను వస్తువులు అమ్ముతూ తూకంలో మోసం చేస్తూ సూపర్ మార్కెట్ యజమాని ప్రజలను అందిన కాడికి దోచుకుంటున్నాడు. కామారెడ్డి పట్టణానికి చెందిన ప్రవీణ్ అనే ఒక వ్యక్తి కొత్త బస్టాండ్ సమీపంలోని పప్పుల శ్రీకాంత్ సూపర్ మార్కెట్లో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేశాడు. నీటిలో కడగగానే తెల్ల రంగుగా మారిపోయాయి. ఇదేమిటని ప్రశ్నిస్తే ఏమైనా చేసుకోండి అని వినియోగదారులపైనే యజమాని మండిపడ్డాడు. దీంతో సూపర్ మార్కెట్ యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు పేర్కొన్నాడు. నేను 17వ తారీఖు నాడు పప్పుల శ్రీకాంత్లో ఈ వస్తువులు కొనుగోలు చేసిన. కిరాణా సామాన్, డ్రై ఫ్రూట్స్, లెంటిల్స్ అంటే పప్పు దినుసులు అన్నీ కొనుగోలు చేసిన. దాంట్లో నువ్వులు, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, శనగలు కొనుగోలు చేసిన అండి. అది కొనుగోలు చేసిన దాంట్లో తెల్ల శనగలు 250 గ్రాములని ప్రింటింగ్ వేసిరు దాని మీద, కానీ అవి 180 గ్రాములే ఉంది. అదేవిధంగా నల్ల నువ్వులు అని ఇచ్చారు, బ్లాక్ నువ్వులు అని ఇచ్చారు. కానీ ఆ నువ్వులు నేను రాత్రి నానబెట్టి పొద్దున నీళ్ళు తాగడం కానీ అవి తినడం కానీ అలవాటున్నాను. అవి రాత్రి నానబెట్టడం వల్ల అవి నల్లగా అయిపోయింది మొత్తం, నీళ్ళు వాటర్ మొత్తం. అయితే ఈరోజు అడిగితే ఇవి 180 గ్రాములే ఉన్నాయి శనగలు. నువ్వులు మాత్రం ఇవి నల్లగా ఉన్నాయి, నల్లగా కలర్ వేసిరని అడిగితే మాకేం తెలియదు, మాకేం తెలుసు, నువ్వు ఇష్టం నా దగ్గర తెచ్చుకోపో, మాకేం తెలియదు, ఏం చేస్తావో మాకు సంబంధం లేదని నిర్లక్ష్యం సమాధానం చెప్పింది సార్. ఏమైనా తగిన చర్యలు అధికారులు అందరూ కలిసి చర్యలు తీసుకోవాలని మనది. నేను 17వ తారీఖు నాడు